నమస్తే. నేను మీ ఏడుగొండలు. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ప్రస్తుతం మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం పద్మనాభ మండలం మధ్య గ్రామంలో జరుగుతున్న అఖిలాంధ్ర సాధు పరిషత్ సభలకు రావడం జరిగింది. ఈరోజు మూడవ రోజు ముగింపు సభలు జరుగుతున్నాయి. నేను మొదటి రోజు నుంచి ఒక వీడియో పోస్ట్ చేద్దామని అనుకున్నాను, కానీ ఇక్కడ ఉన్న సమయభావం వల్ల చేయలేకపోయాను. అయితే ఫిబ్రవరి మీకు చెప్పాను కదా, సంక్రాంతి తర్వాత కొన్ని వీడియోలు చేశాను, చేస్తూనే ఉన్నాను నా సమయానుకూలంగా. మరి ఫిబ్రవరి 1 తర్వాత మరొక సర్వే చేపట్టాను. ఆ సర్వే ఫలితాలను మీకు వెల్లడించాలి అనుకుంటున్నాను. అయితే ఆ సర్వే ఏంటి, దాని వివరాలు ఏంటో ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నాను. ప్రస్తుతము భారతదేశంలో ఎక్కడెక్కడో ఏ మూలన ఎలక్షన్స్ ఎన్నికలు జరిగినప్పటికీ అక్కడ అసలే లేని చోట భారతీయ జనతా పార్టీ చాలా చక్కటి ప్రతిభను కనబరుస్తూ విపరీతమైన ఓట్లను రాబట్టుకొని అధికారం కైవసం చేసుకున్న దృష్ట్యా త్రిపుర, పశ్చిమ బెంగాలు ఇలా అంటే అసలు హిందుత్వమే లేని దగ్గర కూడా అధికారం చేపడుతున్న వేళ తమిళనాడు ఎక్కడ చూసినా భారతీయ జనతా పార్టీ లీడర్సు కార్యకర్తలు ఎంతో కష్టపడి ఎదురొడ్డి అనేక కష్టాలు పడుతూ అధికారంలోకి వస్తున్న వేళ అరటి పండు ఒలిచిపెడితే కూడా తినడానికి చేత కానీ తెలుగు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఎందుకు వెనుక పడిపోతుంది, ఏ విధమైన లోపాలు ఉన్నాయి, అక్కడ కార్యకర్తల తప్పిదాలేమిటి, లీడర్ల తప్పిదాలేమిటి, మనము ఎప్పటికప్పుడు అనేక సామాజిక వేదికలపైన చూస్తూ లోకల్ కార్యకర్తలను స్పందన తెలుసుకుంటూ ఉన్నాను. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ కనీసం ఏదో రకంగా అధికారాన్ని పంచుకుంటుంది, కానీ తెలంగాణలో పరిస్థితి మాత్రం అసలు తెలంగాణలో బీజేపీ చాలా బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ అది లేని స్థితిలో, చచ్చిన స్థితిలో ఉంది ప్రస్తుత భారతీయ జనతా పార్టీ పరిస్థితి. 8 మంది ఎంపీలు ఉండి, 8 మంది ఎమ్మెల్యేలు ఉండి, అక్కడక్కడ చక్కటి కార్యకర్త బలం ఉన్నప్పటికీ కూడా వృద్ధాప్యంలో కొనసాగుతుంది భారతీయ జనతా పార్టీ. కావున నేను కార్యకర్తలకు ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఏంటంటే మౌనం వీడండి, ప్రశ్నించండి. పార్టీ లీడర్లను ప్రశ్నించకపోతే మన మనుగడ ప్రమాదంలో పడుతుంది. ఎన్నేళ్ళు ఇలా అధికారం లేకుండా అధికారం కోసం తాహతహలాడడం కాదు, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా సనాతన ధర్మబద్ధంగా పరిపాలించాలంటే భారతీయ జనతా పార్టీకే సాధ్యమవుతుంది. కనుక భారతీయ జనతా పార్టీ లీడర్లు చేస్తున్న పనులేంటి, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తున్నారు, అన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఫిబ్రవరి 1 తర్వాత ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో తలకొండపల్లి తలకొండపల్లి మండలంలో భారతీయ జనతా పార్టీ ఏ పార్టీ ఎంతవరకు ఎదుగుతుంది, ఎంతవరకు తరుగుతుంది, అసలు పార్టీలో పునర్వైభవం ఉందా అని అనేక సర్వేలు ముందుగా మనం తలకొండపల్లి మండలం కనుక, ముందుగా మన చందదన గ్రామం కనుక, చందదన గ్రామం నుంచి మండలం నుంచి మనము అనేక విషయాలను మీకు తెలియజేయాలనుకుంటూ ఉన్నాను. దయచేసి కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, చాలామంది కార్యకర్తలు కూడా ఉత్తప్పుడు ఎగురుతూ ఉంటారు, కానీ ఎక్కడ ప్రశ్నించాలో అక్కడ ప్రశ్నించకుండా మౌనంగా ఉండకపోవడం కార్యకర్తల లోపం. ముఖ్యంగా కార్యకర్తల లోపం ఎక్కడుందంటే దగ్గర మాట్లాడకపోవడం, మాట్లాడవద్దన్న దగ్గర మాట్లాడడం, ఇది కార్యకర్తల చిన్న లోపం ఉంది. దయచేసి తలకొండపల్లి మండలంలో పార్టీ ఏ విధంగా దూసుకుపోతుంది, తలకొండపల్లి మండలంలో ఎన్ని గ్రామాలు తలకొండపల్లి భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది,
ఇలాంటి విషయాలన్నీ కూడా నేను సర్వే చేపట్టాను. దయచేసి తలకొండపల్లి మండలంలో ఉన్న అన్ని గ్రామాల కట్టర్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేయడం ఏంటంటే, ఇక మీరు నిస్సంకోచంగా నిస్సందేహంగా పై వాళ్ళు ఏమనుకుంటారో అని అనుకోకుండా నాకు వాట్సాప్కు రికార్డింగ్ ద్వారా, లేకపోతే సందేశం ద్వారా, లేకపోతే కింద వాక్యాల పెట్టి ఉంటే ఇంకా ధైర్యం ఉంటే కింద వాక్యాల పెట్టెలో మరి మీ అమూల్యమైన సలహాలు సూచనలు అందించండి. లేండి నిద్ర లేవండి కట్టర్ కార్యకర్తలారా, బీజేపీ బంధువులారా. ఎందుకంటే ఎన్నాళ్ళని ఎదురుచూపు, ఎన్నాళ్ళని ఈ ఆరాటం. చాలామంది కార్యకర్తలు పెళ్ళిళ్ళు లేకుండా ముసలిగా అయిపోతున్నారు. ఒకవైపు అధికారం కోసం చూడాలని, మరి ఉద్యోగాలు లేక అనేక విధాలుగా దేశం కోసం ధర్మం కోసం పనిచేయాలని పరితపిస్తుంటే మన లీడర్లు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చేస్తే పార్టీ బతుకుతుంది? మీ తప్పంతా కార్యకర్త తప్పేందంటే సమీక్ష సమావేశాలు పెట్టినప్పుడు ఏం చెప్పరు, ఏమనుకుంటారోనని భజన చేస్తారు ఎక్కువ. కావున ఆ భజన చేసి బంధు పెట్టి, వ్యక్తి పూజ బంధు పెట్టి పార్టీకి కష్టపడతారని ఆశిస్తూ ఉన్నాను. నేను ఈ వీడియో ఇక్కడ నుంచి చేయడానికి కారణం ఏంటంటే, మధ్య గ్రామంలో ఇప్పుడు సాధు సత్పురుషులతోటి ఈ గ్రామం అంతా తడిసి ముద్దవుతున్న వేళ వారి పాదజోలి, వారి చూపు నాపై పడుతున్న వేళ, మరి సాధు సత్పురుషులకు సంబంధించిన ఈ హిందుత్వ పార్టీ, ఏకైక పార్టీ, బలబుద్ధి చెప్తున్న భారతదేశంలో హిందువుల గురించి మాట్లాడుతున్న పార్టీ ఏదైనా ఉందంటే ఒకే ఒక పార్టీ, భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా కార్యకర్తకి సాధ్యము, సుసాధ్యం కూడా. కావున ఫిబ్రవరి 1 తర్వాత తలకొండపల్లి మండలంలో పార్టీ వైభవం ఏ విధంగా ఉంది, ఏ విధంగా చేస్తే ఏం జరుగుతుంది, మనం అధిష్టానానికి వివరించకపోతే ఇంకా లోతున పడిపోతాం. మరి అరటిపండు ఒలిచిపెట్టి తినడానికి చేత కాకపోతే కార్యకర్త మొదటి తప్పు ఏంటంటే చెప్పకపోవడం, ప్రశ్నించకపోవడం. లీడర్లను ప్రశ్నించే తత్వం ఉండాలి. లోపల ప్రశ్నిస్తే ఎవరు స్పందించరు, బహిరంగంగానే స్పందించాలి. కావున ఫిబ్రవరి 1 తర్వాత మరిన్ని వీడియోలతో మీ ముందుకు రావాలనుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీని కాపాడుకోవాలంటే నాలాంటి కార్యకర్తలు, మీలాంటి కార్యకర్తలు నోరిప్పకపోతే పరిస్థితి దారుణంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మనం ఇలాగే మౌనంగా ఉంటే మరొక 5 ఏళ్ళు తప్పకుండా ఈ హిందూ వ్యతిరేక పార్టీ అధికారంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. కావున నోరు విప్పండి, గలం విప్పండి, చేయి కలపండి. మరి జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ మాత, జై జవాన్, జై కిసాన్.